taper turning operation. ఓకేనా, సమ్ యాంగిల్తో మనం కట్ చేస్తాం. సో ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్ రాసుకుని, ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్ అంటే ఏంటో, ద టర్నింగ్ ఆపరేషన్, ద టర్నింగ్ ఆపరేషన్ used for the turning operation used for the turning operation used for producing the tapered components, producing the tapered components is called as taper turning operation. Taper turning operation. ఓకేనా, రాసుకో. ఈజ్ కాల్డ్ as taper turning operation. రాసుకోండి. ఓకేనా, సపోజ్ ఇది వర్క్ పీస్ అనుకోండి. ఓకేనా, ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్ అయితే మనం ఎలా కట్ చేస్తామంటే వర్క్ పీస్ని, అదే ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్లో మనం ఇచ్చిన ఫీడ్ అన్నది ఎలా ఉంటుందంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. అదే ఫీడ్ అనేది ఇలా ఇస్తాం మనం, అంటే కరెక్ట్గా లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్కి ప్యారల్ డైరెక్షన్లో ఇస్తాం ఫీడ్ అన్నది. ఓకేనా, ఏంటి ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్ అయితే అవుతుందా. అదే కనుక మనం కనుక ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్ అయితే ఫీడ్ అనేది ఎలాగేస్తామంటే సమ్ ఇంక్లైన్గా ఇస్తాం మనం, ఇలా సమ్ ఇంక్లైన్గా ఇస్తాం ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్. అంటే ఫస్ట్ ఇలా మెషింగ్ చేస్తాం, నెక్స్ట్ అన్న కాంపోనెంట్ టూల్ అన్నది ఓకేనా ఈ గ్రీన్ కలర్ లైన్స్లో మూవ్ అవుతుంది అన్నమాట టూల్ అన్నది. ఓకేనా, టూల్ అన్నది సమ్ ఇంక్లైన్గా మూవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అంటే టూల్ అన్నది ఎలా మూవ్ అవుతుంది అంటే ఈ డైరెక్షన్లో అర్థమవుతుందా, టూల్ ఎలా మూవ్ అవుతుంది అర్థమవుతుందా. ఈ గ్రీన్ కలర్ లైన్ డైరెక్షన్లో టూల్ అన్నది మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా సమ్ ఇంక్లైన్గా పెట్టిలా ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంటుంది టూల్ అన్నది. ఓకేనా, అదే కనుక ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్ అయితే టూల్ అన్నది ప్యారలల్ టు లెంత్ ఆఫ్ ది డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. అదవుతుందా, ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్కి ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్కి టూల్ మూవ్మెంట్ యొక్క డైరెక్షన్ అర్థమైందా. ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్కి ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్కి టూల్ మూవ్మెంట్ యొక్క డైరెక్షన్ అర్థమవుతుంది మీకు. ఓకేనా, సమ్ ప్యారల్ డైరెక్షన్, ఓకేనా, లెంత్కి ప్యారల్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఫీడ్ని టూల్ని ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్లో ఇస్తాం. అదే కనుక ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్ అయితే టూల్ అన్నది సమ్ ఇంక్లైన్గా పెట్టి మెషింగ్ చేస్తాం మనం. పాయింట్ అర్థమవుతుందా. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్లో ఓకేనా ఎలా కట్ చేస్తామంటే ఫస్ట్ ఎలా కట్ చేస్తాం అంటే ఈ పార్ట్ ఇలాగా పైన కింద ఈ పార్ట్ రిమూవ్ చేస్తాం ఫస్ట్, కొంచెం డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చి. ఓకేనా, ఫస్ట్ మనకి ఈ పార్ట్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా. తర్వాత మళ్ళీ టూల్ ఓకేనా
మళ్ళీ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇలా మెషినింగ్ చేస్తాం. ఓకేనా, అలా మెషిన్ చేస్తే నెక్స్ట్ ఈ పార్ట్ రిమూవ్ అయిపోద్ది అంటే ఈ పార్ట్ రిమూవ్ అయిపోద్ది, ఈ పార్ట్ రిమూవ్ అయిపోద్ది. అలా స్టెప్ బై స్టెప్ మనం మెషింగ్ చేసుకుంటూ వెళ్తాం. మనం స్టెప్ బై స్టెప్ మనం అలా నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇలా మెషింగ్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ ఓకేనా, సో నెక్స్ట్ ఏ పార్ట్ రిమూవ్ అయిపోద్ది అంటే ఈ పార్ట్ ఇలా రిమూవ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి మిగిలిన కాంపోనెంట్ ఏ షేప్లో చూసారా, ట్యాపర్ షేప్లో చూసారా? ఓకేనా, మనకి మిగిలిన కాంపోనెంట్ అది ఏ షేప్లో చూసారా, ట్యాపర్ షేప్లో చూసారా? ఓకేనా, సో ఈ ఆపరేషన్ ఏమంటామంటే ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్ అంటాం. ఓకేనా, ఈ ఆపరేషన్ ఏమంటామంటే ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్ అంటాం. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఓకేనా, ఫస్ట్ ఇదిగా డెప్త్ ఆఫ్ కట్ ఎలా వేస్తాం కదా, డెప్త్ ఆఫ్ కట్. ఓకేనా, ఇదిగా డెప్త్ ఆఫ్ కట్, ఇది డి, ఇదిగో ఇది డి, ఇది డినా. ఓకేనా, ఇప్పుడు మనకి టైం ఫర్ కట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? టైం ఫర్ కట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? L/F అన్నా. టైం ఫర్ కట్ ఈజ్ ఈక్వల్ టు L/F అన్నా. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ కట్లో ఎంత అయితే లెంత్ అన్నది టూల్ ట్రావెల్ చేస్తుందో సెకండ్ కట్లో కూడా టూల్ అన్నది అదే లెంత్ ట్రావెల్ చేస్తుందా, మారుతుందా? థర్డ్ కట్లో అదే లెంత్ ట్రావెల్ చేస్తుందా, మారుతుందా? ఫోర్త్ కట్లో అదే మారుతుందా? కట్టగా లెంత్ అన్నది మారిపోతూ ఉంటుంది కదా. సో కట్టగా లెంత్ అన్నది మారిపోతుంది కాబట్టి ఒక్కో కట్టకి టూల్ మెషిన్, ఒక్కో కట్టకి మెషినింగ్ టైం అన్నది టైం ఫర్ కట్ అన్నది ఒకలా ఉంటుంది కదా. అంతేనా? ఇందాకలాగా ఇంప్లిమెంట్ చేయలేము కదా. ఓకేనా, అంటే ఇక్కడ ఏ రాసుకోవచ్చు అంటే ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్కి మెషినింగ్ టైం, the total machining time in taper turning operation is equal to total machining time is equal to taper turning operation is equal to time taken in first cut plus time taken in second cut plus time taken in third cut plus time taken in fourth cut plus and so on. అదవుతుందా? అండ్ సో on. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ కట్కి లెంత్ ఎంత ట్రావెల్ అవుతుందంటే మనం ఏం చెప్పవచ్చు, ఇదే కదా. ఫస్ట్ కట్కి ఎంత లెంత్ టూల్ ట్రావెల్ అయిందంటే ఏం చెప్పవచ్చు అంటే ఈ బ్లాక్ కలర్ లైన్, ఇప్పుడు ఈ టూల్ అన్నది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ అది ఎంతైతే యాంగిల్ చేస్తుందో దీంతో, ఓకేనా, ఇది ఎంతైతే యాంగిల్ చేసిందో, ఓకేనా, నెక్స్ట్ కట్లో ఈ లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ అని చూసారా, ఈ లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ చూసారు సెకండ్ కట్లో. ఓకేనా, అది కూడా దీంతో సేమ్ యాంగిల్ చేస్తుందా, డిఫరెంట్ యాంగిల్ చేస్తుందా మనం చెప్పలేమా? ఎందుకు సేమ్ యాంగిల్ చేస్తుంది? మన ఫస్ట్ కట్లో టూల్ అన్నది ఎంతైతే యాంగిల్ పెట్టి మెషినింగ్ చేస్తున్నామో సెకండ్ కట్లో కూడా టూల్ అన్నది అదే యాంగిల్ పెట్టి మెషినింగ్ చేస్తున్నాము. అంతేనా? థర్డ్ కట్లో కూడా అదే యాంగిల్ పెట్టి టూల్తో మెషినింగ్ చేస్తున్నామా? సో ఏ కట్లో అయినా సరే ఈ యాంగిల్ అనేది ఏమవ్వాలి, ఈ యాంగిల్ అనేది ఏ కట్లో అయినా సరే ఈ యాంగిల్ అనేది ఏమవ్వాలి, సేమ్ అవ్వాలా. అందుకని టేటా అనుకుంటున్నాను, ఇక్కడ టేటా అనుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. సపోజు ఓఏబి ట్రయాంగిల్లో చూద్దాం. ఓకేనా, ఓఏబి ట్రయాంగిల్లో
లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ని L1 అనుకుంటాం. లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ని L1 అనుకుంటాం. ఇన్ ట్రయాంగిల్ OAB సైన్ థీటా ఏమవుద్ది? సైన్ థీటా ఏమవుద్ది? అంటే OA అంటే ఎంత? డెప్త్ ఆఫ్ కట్. D/L1 కింద రాసుకోవచ్చా? దీని నుంచి L1 ఈజ్ ఈక్వల్ టు D/సైన్ థీటా, D కొసెకెంట్ థీటా కింద రాసుకోవచ్చా? L1 ఈజ్ ఈక్వల్ టు D కొసెకెంట్ థీటా కింద రాసుకోవచ్చా? సపోజ్ దీన్ని L2 అనుకున్నాను అనుకోండి, అదే L2ని ఎలా రాసుకోవచ్చు చెప్తారు మీరు? ఇది L3 అనుకుంటున్నాం, L3 ఎలా రాసుకుంటారు చెప్తారు మీరు? L1 అనే D కొసెకెంట్ థీటా కింద రాసుకుంటున్నా, L2ని అలా ఎలా రాసుకోవచ్చు? D1 + D2. ప్రతి దానికి కూడా సేమ్ డెప్త్ ఆఫ్ కట్ ఇస్తామా, డిఫరెంట్ డెప్త్ ఆఫ్ కట్ ఇస్తాము? ఫస్ట్ కట్లో ఎంత డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చామో సెకండ్ కట్లో కూడా అదే డెప్త్ ఆఫ్ కట్ ఇస్తాం, మార్చేసుకుంటాము. మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు సేమ్ ఇస్తాం కాబట్టి L2 ఎంత అవుద్ది? L2 ఎంత అవుద్ది? 2D కొసెకెంట్ థీటా అవుద్దా? మరి L3 ఎంత అవుద్ది? L3 ఎంత అవుద్ది? 3D కొసెకెంట్ థీటా. ఓకేనా? అండ్ సో ఆన్ అవుతాయా? L4 ఫోర్త్ కట్లో లెంత్ ఆఫ్ టూల్ రావాలంటే 4D కొసెకెంట్ థీటా అవుద్దా? అలాగే ఎంత కట్లో లెంత్ ఎంత అవుద్ది? LN ఎంత అవుద్ది? అలాగే ND కొసెకెంట్ థీటా. అర్థమైంది? ఇది రాసుకో ఒకసారి, చూడండి ఒకసారి. ఫస్ట్ కట్లో ఓకేనా, ఫస్ట్ కట్లో డయామీటర్ ఎంత ఉంది? క్యాపిటల్ D ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇక్కడ క్యాపిటల్ D ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు. ఓకేనా? అంటే ఫస్ట్ కట్ అయ్యేసరికి ఎలా వెళ్ళిపోతుంది అంటే ఇలా పోతుంది కదా. ఫస్ట్ కట్ అయ్యేసరికి ఇలా పోతుంది కదా ఫస్ట్ కట్ అయ్యేసరికి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ కట్ అన్నది ఫేస్ చేస్తున్నప్పుడు, ఓకేనా, సెకండ్ కట్ అన్నది ఫేస్ చేస్తున్నప్పుడు ఆ టూల్ అన్నది ట్రావెల్ అవుతున్నప్పుడు దానికి ఎప్పుడు కూడా ఒకే డయామీటర్ అనేది ఫేస్ అవుతుందా, డిఫరెంట్ డయామీటర్స్ ఫేస్ అవుతుంటుందా? సెకండ్ కట్ అనేది కట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు టూల్కి డిఫరెంట్ డయామీటర్స్ ఆ వర్క్ పీస్ ఫేస్ అవుతూ ఉంటుందా, ఒక్క డయామీటర్ ఫేస్ అవుతూ ఉంటుందా? డిఫరెంట్ డయామీటర్స్ ఫేస్ అవుతుంటాయా? ఓకేనా? ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మినిమం డయామీటర్ ఫేస్ అవుతుందా ఆ కట్లోనే? ఆ కట్లు ఫేస్ అవుతున్నప్పుడు ఆ కట్ స్టార్ట్ చేసినప్పుడు మినిమం డయామీటర్ ఫేస్ అవుతుంది దేనికి? కట్కి ఆ కట్లో. ఓకేనా? ఆ కట్ అనేది ఎండ్ అయ్యేసరికి డయామీటర్ అనేది మ్యాక్సిమం డయామీటర్ ఫేస్ అవుతుందా టూల్కి? ఓకేనా? ఆ మ్యాక్సిమం డయామీటర్ ఎంత అవుతుంది? ఓకేనా? ప్రతి కట్లోని కూడా మినిమం డయామీటర్ మారుతుంది కానీ లాస్ట్లో ఫేస్ అయ్యే డయామీటర్ అనేది క్యాపిటల్ D ఉంటుంది ప్రతి కట్లోని కూడా. ఓకేనా? డయామీటర్ అన్నది మినిమం డయామీటర్ ఫేసింగ్ అనేది మారుతుంది కానీ మ్యాక్సిమం ఫేసింగ్ డయామీటర్ మాత్రం క్యాపిటల్ D ఉంటుందా? అందుకని ఏం చేస్తామంటే మనం ఆ మ్యాక్సిమం విత్ రెస్పెక్ట్ ఆ మ్యాక్సిమం డయామీటర్తో క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అంటే ప్రతి కట్లోని మనకి డయామీటర్ అనేది మినిమం మారుతుంది తప్ప మ్యాక్సిమం అన్నది మారుతా లేదు కాబట్టి, ఒక అంటే మినిమం బేసిక్ డయామీటర్ ఉంటుంది కాబట్టి, ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ D ప్రతి కట్లోని కూడా క్యాపిటల్ D అనే డయామీటర్ కామన్గా వస్తుంది కాబట్టి ప్రతి కట్లోని కూడా డయామీటర్ D కింద తీసుకుంటాం మనం. అర్థమవుతుందా?
అంటే ఇప్పుడు మనం టైం ఫర్ కట్లో ఓకేనా ఏ రాసుకోవచ్చు L/F అని రాస్తాం కదా ఓకేనా. సో L అన్నది కట్టగా మారిపోతుంది, F కూడా ప్రతి కట్టే కాన్స్టెంట్గా ఉంటుంది, N అంటే 1000 V/πd కాబట్టి ప్రతి కట్టోని కూడా క్యాపిటల్ Dని ఫేస్ చేస్తాం కాబట్టి క్యాపిటల్ D తీసుకుంటాం కాబట్టి N కూడా కాన్స్టెంట్గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. అంటే ఇప్పుడు టోటల్ టైం ఫర్ మెషినింగ్ ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా. టోటల్ టైం ఫర్ మెషినింగ్ ఈజ్ ఈక్వల్ టు T1లో L వాల్యూ ఎంత, D కొసికెంట్ θ/Fn ప్లస్ T2లో L వాల్యూ ఎంత, 2D కొసికెంట్ θ/Fn ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా. కొసికెంట్ θ/Fn కనుక మీరు కామన్ తీసారనుకోండి D కూడా కామన్ తీసారనుకోండి ఏమవుద్ది, 1 వస్తుంది, +2 +3 +4 అండ్ సో ఆన్ +n. ఓకేనా. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి, n × n+1/2. సో టోటల్ టైం ఫర్ టోటల్ మెషినింగ్ టైం, టోటల్ టైం ఇన్ మెషినింగ్ ఈజ్ ఈక్వల్ టు n × n+1 T కొసికెంట్ θ/2 2F. ఇది ఫార్ములా. ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్కి టోటల్ మెషిన్ టైం ఫార్ములా ఇది. ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్కి టోటల్ మెషిన్ టైం ఫార్ములా ఇది.